అలాగే లోకాయుక్తులు ఈక్వాలిటీని చూడాలి, అందరికీ సమాజంలో ఉన్నటువంటి సమ పంపిణీ ఉండాలన్నప్పుడు లోకాయుక్తుల్ని ఎగతాళి చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఫలాన్ని చివరి వాడికి కూడా వడ్డించాలి అంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అంటున్నటువంటి మాల నాయకులు సిగ్గు శరం లేకుండా ఉన్నటువంటి పంపిణీ సక్రమంగా పంచకుండా సుప్రీంకోర్టు న్యాయమైన పద్ధతిలో ఒక తీర్పిస్తే సుప్రీంకోర్టును కూడా వ్యతిరేకించి భారతదేశ న్యాయస్థానాన్ని ఎగతాళి చేసి వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి మాల ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఓ మాల సోదరులారా, మీరు ఏ రోజు కూడా మాల పల్లెల మీద దాడులు జరిగినప్పుడు, మాల అధికారుల మీద దాడులు జరిగినప్పుడు, మాల జనానికి అన్యాయం జరిగినప్పుడు ఏక నాయకత్వం మాలల్లో లేదు. మీరు ఎప్పుడు కూడా మేమున్నామని భరోసా ఇవ్వలేదు. మాల జాతికి కూడా నా మందకృష్ణ నా భరోసా. లక్ష్మీపేటలో 5 మాలల్ని వేటాడి చంపితే అన్న మద్దతుతోటి మాదిగల మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ఉధృతంగా నడిపింది. అలాగే మాల అధికారుల మీద దాడి జరిగినప్పుడు, మాల రాజకీయ నాయకుల మీద దాడి జరిగినప్పుడు కృష్ణన్నే నాయకత్వం వహించాడు. మీరు మాల నాయకులు ఎక్కడ ఉన్నారు? మీకు వచ్చే ఏబిసిడి వర్గీకరణ ఇష్టం లేనప్పుడు, మాలానికి రక్షణగా నిలబడటానికి మీకు సరైనటువంటి సత్తా లేనప్పుడు మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏబిసిడీలు జరగకూడదా అంటే మొత్తం మాదిగలు ఉన్నటువంటి షేర్ కూడా మీరే నూకేసి అనుభవించాలనుకుంటున్నారా? సిగ్గు తెలుసుకొని న్యాయ పద్ధతిలో నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ బాటల్లో నడవాలనుకుంటే మీరు న్యాయ పంపిణీకి రండి. కృష్ణమాదన్నతో చేతులు కలపండి, పంచుకుందాం, అన్నదమ్ములు ఒకటిగా ఉందాం. రాబోయే తరాల్లో చాలా యుద్ధాలు ఉన్నాయి, మనం సాధించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటి కోసం ప్రయాణిద్దాం తప్పితే మీరు మనువాదులు అనుకుంటారా? మీరు వర్గీకరణకు వ్యతిరేకించి మీరు అలాగే పీఠాల బారి ఉండండి. 5,000 సంవత్సరాల క్రితమే రిజర్వేషన్ ఉంది ఈ దేశంలో. అది బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకే. మాదిగ రిజర్వేషన్ లేవు, హక్కులు లేవు, అసలు మాట్లాడే ఇది లేదు, భూమి లేదు, నీళ్లు లేదు. ఈ పరిస్థితుల్ని మీరు కల్పించడానికి మాల నాయకులారా మీరు బ్రతకటానికి, మీ పొట్టలు నింపుకోవటానికి సిగ్గు లేదు. మాల పల్లెలు మీ వెనకెడితే ర్యాలీలు లేవు. ఒక ర్యాలీ చూపి ఇవ్వనండి అన్న. 30 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లక్షల మంది ర్యాలీలు నడిపాడు. నాయకుడికి నిబంధత, నిజాయితీ, పట్టుదల, కార్యాచరణ ఉంటేనే ఆ నాయకుడు బతికెళ్తాడు. అదే నాయకుడు వర్గీకరణకి కట్టుబడి ఉంటానని నేను మనం చేసుకుంటున్నాను.